పార్టీ, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రెండు అధికారంలోకి వచ్చి 14లో వాగ్దానం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ నెరవేరుస్తాము, విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తాము, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తాము, లేదంటే దుగ్గరాజపట్నం పోర్టు ఇస్తాము, విద్యా సంస్థలు పెడతామని చెప్పిన రెండు పార్టీలు కూడా ఓటు తీసుకున్నాయి. 4.5 సంవత్సరాలు ఇద్దరూ కూడా మిత్రపక్షాలుగా అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కేబినెట్ మంత్రులుగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ని మోసం చేశారు. 2014 సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే చెప్తుంది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒకటే, అది సంజీవిని, అది రావాలి, వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వస్తేనే ఉపాధి వస్తుంది, వారికి మన తాలూకా జీవన ప్రమాణాలు మారుతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్తే కాదు ప్యాకేజీ ముఖ్యం, ఇది వైఎస్ఆర్సీ పార్టీ ఊరకనే వారు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి మా మీద వచ్చి ఆవాకులు మాట్లాడారు, సేవకులు చెప్పారు. మరి మేము ధర్నాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమరనాథ్ గుంటూరులో చేస్తే అమానుషంగా వారు వచ్చి వారు పోలీసులతో చర్య తీసుకుని దాన్ని పక్కన చేయడానికి ప్రయత్నం చేశారు. కేంద్రంలో చేస్తే ఎప్పుడు కూడా 4.5 సంవత్సరం అర్థముంటూ భారతీయ జనతా పార్టీ ఉంటూ అవినీతి కార్యక్రమాలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వం ఇవాళ వచ్చి మళ్ళీ కొత్త స్లోగన్ పట్టుకున్నారు. ప్రత్యేక ఓకే, నాకేం అభ్యంతరం కాదు, కానీ చిత్తశుద్ధి చేస్తే బాగుండు. ఆ రోజు మా ఎంపీలు రాజీనామా చేస్తారంటే వాళ్ళు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, ఏముంటుంది ఎంపీలు రాజీనామా చేస్తే అని చెప్పి ముందు దమ్ముంటే చెయ్యండి అన్నాడు. మేము చేస్తున్నామని చెప్పి డెడ్ లైన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కేంద్రానికి వచ్చి అల్టిమేట్ ఇచ్చాం. ఇస్తే మళ్ళీ మాట మార్చాడు, ఏముంటుంది దానివల్ల చేయడం అన్నాడు. అవిశ్వాస తీర్మానం పెట్టమన్నాడు ఒక నాయకుడు, వాళ్ళ మిత్రపక్షంగా ఉన్న ఒక నాయకుడు. మేము అవిశ్వాస తీర్మానం వచ్చి మా ఎంపీలు అందరూ కూడా పెడితే నాయకుడు వచ్చి అనౌన్స్ చేస్తే అవిశ్వాస తీర్మానం పెడితే ఏమొస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చి లాభం లేదు, దీనివల్ల ఉపయోగం లేదని చెప్పాడు. మన్నాడు మళ్ళీ మాట మార్చాడు, మళ్ళీ మేము పెడితే మళ్ళీ మేము అని చెప్పాడు. ఏదో కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా రెండు నెలల టైం ఉంది. ఇవాళ ఈ వేదిక ఢిల్లీని ఎందుకు పెంచుకున్నామంటే మళ్ళీ రెండోసారి ఆఖరిగా కేంద్ర భారతీయ జనతా పార్టీని మీరు వచ్చి వాళ్ళతో 4.5 సంవత్సరాలు ఏ ఆలోచి పడ్డారో, తెలుగుదేశం పార్టీతో ఏం మబ్బెట్టుకున్నారు, ఏం వడంబడి జరిగిందో మాకు సంబంధాలు లేవు. మాది రాష్ట్ర ప్రజల తాలూకు శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యం. కాబట్టి మేము ఇవాళ మళ్ళీ మీకు డిమాండ్ చేస్తున్నాం, ఇది చేయండి. చేయని పక్షంలో ఇంకో 100 రోజులు ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు. ఈ అంశం మీద వచ్చి ప్రజల దగ్గరికి పోతాం, ప్రజల దగ్గరికి మ్యాండేట్ అడుగుతాం. ఆ మ్యాండేట్ 20 ఎంపీలు తీసుకొస్తాం. ఢిల్లీలో ఎవరైతే రాష్ట్రాన్ని ప్రశస్తి ఇస్తుందో, ఎవరైతే అంశాలు నెరవేరుస్తారో వారినే ఇక్కడ ఢిల్లీ గద్దె మీద కూర్చోబెడుతుంది వైఎస్ఆర్సీ పార్టీ. దానికోసం ఉంటున్నామని చెప్పడానికే ఈ ధర్నా. దయచేసి ఈ ధర్నా ద్వారా మా తాలూకా వినపం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇంకోసారి మోసపోవద్దు, ఇంకోసారి మనం వచ్చి వంచబడవద్దు. ఈ చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పిన మోసగారితో మనం ముందుకు వెళ్ళొద్దు. స్వచ్ఛంగా ఎవరైతే మనకు పాల్గొంటాం వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వం ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, తప్పకుండా అంశాలు నెరవేరుస్తామని చెప్పడానికే ఈ ధర్నా కార్యక్రమం, ఈ గర్జన కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఎవరు వెళ్తున్నారు ముందుకు? అదే చెందుతున్నాను. రాష్ట్రాన్ని విభజించిందని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని వచ్చి నట్టేట ముంచిందని కాంగ్రెస్ పార్టీ, మంచిని చేసిందని కాంగ్రెస్ పార్టీని మాట్లాడి చంద్రబాబు నాయుడు. ఇవాళ వచ్చి దేశం కోసం కాదు, ఆయన వచ్చి సేవ్ కంట్రీ కాదు అని చెప్తుంది. సేవ్ దేశం పార్టీ, సేవ్ దేశం కాదు, సేవ్ దేశం పార్టీ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం. ఇవాళ ఆయన అంటున్నాడు వైఎస్ఆర్సీ పార్టీ లేకుండా చేయాలని రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు కాదు, పుట్టిన తండ్రికే వీలు పడుతుంది. ఈ విషయంలో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీ పార్టీ తప్పకుండా మన్ననలు పొంది రాష్ట్రం తాలూకు అంశాలను కూడా నెరవేర్స్తామనేది మేము అందరికీ మనం చేస్తున్నాం. For more updates, please subscribe 99 TV Telugu.